హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. మీరైతే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. మేము ఎలా స్పెండ్ చేసామనేది, ఇంకా పూజ చూసారు కదా, కల్కి మూవీకి అయితే వెళ్ళిపోయామండి. ఎంత వెయిట్ చేసామో కదా ఈ మూవీ కోసం. నేనైతే చాలా వెయిట్ చేశాను. లాస్ట్కి అయితే ఈరోజు దొరికింది. మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే పొద్దున్నే తొలి ఏకాదశి పూజ చాలా బాగా చేసుకున్నానండి. మీరందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎలా చేసుకున్నారనేది నాకైతే కామెంట్ చేసేయండి. నేను ఎలా చేసుకున్నాను మీకైతే నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని కంటెంట్ నచ్చితే మిగిలిన వీడియోలు కూడా చూసేయండి. అయితే తొలి ఏకాదశి రోజు ముందుగా నేనైతే పేలాలు అయితే నాకు దొరకలేదండి. ఎందుకంటే మేము ఉండేది కర్ణాటకలో కదా, ఇక్కడైతే అటువంటి ఏమీ చేసుకోరనమాట. నార్మల్గా పూజ అనేది చేసుకుంటారు అంతే. ఇంకా నేనైతే అదైతే అవైలబుల్గా లేదని చెప్పేసి ఇంకా అవైతే పెట్టుకోలేదండి. నార్మల్గా ఆవు పాలు తెచ్చుకొని పరవన్నం అయితే చేసేసుకున్నాను నైవేద్యం కింద. ఇంకా పొద్దున్నే లేచి క్లీనింగ్, మాపింగ్, పూజ అంటే ఎంత పని ఉంటుందో ప్రతి ఉమెన్ అంటే ప్రతి హౌస్ వైఫ్కి తెలిసే ఉంటుంది. నాది కూడా డైలీ రొటీనే. ఆ విధంగానే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాక స్నానం చేసేసి బయట కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు పూజ అయితే ప్రత్యేకంగా మా హస్బెండ్ అయితే చేశారనమాట. చూసారా, ప్రసాదం కూడా ఆయన చెల్లిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు చేసేదానికన్నా మగవాళ్ళు చేసే పూజకి ఎక్కువ ఫలితం ఉంది అంటారు. ఈరోజు అయితే మొహరం కదా, హస్బెండ్ కూడా హాలిడే అనమాట. ఇంకిద్దరం కలిసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ధూపం కూడా చూపించేసి ఇంకా ఇప్పుడైతే మంచిగా ధూపము ఇంకా నైవేద్యము పానకం అయితే చేసుకున్నానండి. ఇంకా తాంబూలం కూడా ఇచ్చేసి మా పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ అయ్యిందనమాట. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు యోగ నిద్రను విడుస్తారనమాట. తర్వాత వచ్చే ద్వాదశి నాడు చిలుక ద్వాదశి కింద కళ్యాణం అనేది జరుగుతుందండి. ఇదైతే నాకు తెలిసిన చిన్న కథ అనమాట. అదైతే మీతో అయితే షేర్ చేసుకున్నాను. అంతేనండి, నాకు తెలిసిందైతే అదే. మీకు ఎవరికన్నా ఫుల్ స్టోరీ తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, పిన్ చేసేయండి. ఓకేనండి. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి మేమైతే కొబ్బరికాయ పచ్చడి అయితే చేసుకున్నానండి. రైస్లోకి ఎంత బాగుంటుందో కదా. పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఇంకా మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, నేనైతే 2 వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఎవరైనా ఈ 2 వేసుకొని చేసుకోకుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయాక కొబ్బరి ముక్కలు ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే వేసేసుకోండి. కొబ్బరికాయ ముక్కలు వేసాక ఎక్కువ మగ్గకూడదు. ఒక్కసారి అలా ఆ వేడి మీద కొంచెం అలా టాస్ చేసుకుంటే చాలన్నమాట. ఇంకా అలా టాస్ అయిపోయిన తర్వాత మంచిగా మనం బరకగా మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నాక దానికైతే కావాల్సిన పోపు అయితే వేసేసుకోవాలి. అంతే, రెడీ అనమాట. మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం వెల్లుల్లి, చిన్న సైజు చింతపండు అనమాట కొంచెం వేసుకుంటే చాలు. ఇంకా మంచిగా రుబ్బేసుకున్నాక తాలింపు అయితే వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ డిన్నర్ తినేసాక 2కి అయితే షోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎంత వెయిట్ చేశానో అంటే మాటల్లో చెప్పలేనండి కల్కి మూవీకి. మొన్న మేము బళ్ళారి వెళ్ళాము కదా, అక్కడైతే చూద్దాం అనుకున్నాం కానీ టైం అయితే సరిపోలేదు. ఎవరైతే ఆ వ్లాగ్ చూడలేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళి మేము టైం ఎలా స్పెండ్ చేసామనేది షేర్ చేశాను. ఇంకా ఇంటికి వచ్చేసాక ఈవినింగ్ అయితే తులసమ్మ దగ్గర అయితే మంచిగా దండం పెట్టుకున్నానండి. తొలి ఏకాదశి రోజు మనం ప్రత్యేకంగా తులసిని కూడా బాగా పూజించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తులసమ్మకి ఇరువైపులా 2 దీపాలు అయితే ఏర్పాటు చేసుకొని మంచిగా పువ్వులతో అయితే డెకరేషన్ చేసేసుకొని కొంచెం పాలు ఇంకా సలుడైతే చేసుకున్నాను. ఆ 2 చెల్లించేసి ధూపంతో మంచిగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా ఈరోజు నా నైట్ డిన్నర్కి వచ్చేసి నేనైతే మజ్జిగ ఇంకా సలివిడి చేసుకున్నాను కదా, దాంతో అయితే డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు వ్లాగ్ చూసారు కదా, ఏదో పాయింట్లో నచ్చే ఉంటుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్.